రేవంత్ సర్కార్పై నల్లగొండ బీసీ సంఘం నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదని, రేవంత్ 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తామని హెచ్చరిస్తున్న బీసీ సంఘం నేతలతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అందులో ఎలాంటి చిత్తశుద్ధి లేనటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందరూ కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘ నేతలతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాటల్లో ఆంతర్యం ఏంటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాల్లో ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, ప్రధానంగా న్యాయస్థానాల్లో నిలబడకుండా, న్యాయస్థానాల్లో ఇవన్నీ కూడా నిలబడకుండా పెద్ద కుట్ర చేస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలోనే ఏ విధమైనటువంటి కుట్ర దాగుంది, నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా, బీసీలను ఆదుకోవాలంటే, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే ఇంకే విధంగా ముందుకు పోవాలి, న్యాయస్థానాల్లో కూడా ఎలాంటి చిక్కులు రాకుండా ఎలా ముందుకు పోవాలంటే అంశాలు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది 42% రిజర్వేషన్ ఇస్తామని. కానీ అందులో న్యాయం మీకు కనపడుతూ ఉందా, చిత్తశుద్ధి మీకు కనపడుతూ ఉందా? చాలా రాష్ట్రాలు మనం చూసాం, ఆర్డినెన్స్ తీసుకొస్తే అది ఏది కూడా నిలవలేదు, న్యాయస్థానం నిలవలేదు, మళ్ళీ బీసీలకు మొండి చేయ మనకి ఎదురైంది. ఇప్పుడు కూడా ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నయవంచన చేసేలాగా ఒక కుట్ర జరుగుతూ ఉందా? మీరేమనుకుంటున్నారు? వాస్తవంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు పరచడానికి చిత్తశుద్ధి లేదనేది నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే 2023 నవంబర్లో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మరి ఆ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంలో దాన్ని చేయాల్సినటువంటి విధంగా చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపి చేతులు దులిపే విధంగా ప్రయత్నం చేయటం ఇది సరైనది కాదు. కింది కులాలకు, బీసీలలో ఉన్నటువంటి కింది కులాలలో ఉన్నటువంటి వాళ్లకు ఏబిసిడి వర్గీకరణ చేస్తామన్నారు. ఆ ఊసు కూడా లేదు. మరి ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ సర్కారు బీసీలను మోసం చేసే విధంగా, వీళ్ళని ఓట్లతోని గద్దెనెక్కే విధంగా గతంలో చేసినటువంటి తీరుని ఈసారి బీసీలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషను అమలు చేయకుంటే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ చిత్తశుద్ధి అనేది అవసరం. అంటే పలుసార్లు ఢిల్లీ కూడా వెళ్ళాడండి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రిని కూడా కలిశారు. మరి అక్కడ ఎందుకు ప్రయత్నం చేయలేదు? గత రాష్ట్రాల్లో తమిళనాడు మనం చూసుకుంటే జయలలిత నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కొట్లాడి పార్లమెంట్లో బిల్ తీసుకురావడం, షెడ్యూల్ చేర్చడం లాంటివి చేసి బీసీలకు న్యాయం చేశారు. ఇక్కడ ఎందుకు ఆ ప్రయత్నం జరగట్లేదు? 100 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు కానీ మోడీని ఎందుకు కలవలేదు? బీసీకి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు ప్రస్తావించలేదు? అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటి ఒక వర్గం బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర పన్నుతున్నటువంటి సందర్భం అనేక సందర్భాల్లో బహిర్గతమయ్యాయి. దానికి తోడుగానే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినాం కాబట్టి ఏదో విధంగా చేతులు దులుపుకుందామనే ఉద్దేశం తప్ప, ఒక్కవేళ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపటంతో పాటు మరి అదే పనికొస్తుంది అనుకుంటే ఇవాళ ఆర్డినెన్స్ అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి విధానాన్ని రూపొందిస్తున్నారు తప్ప మరి బీసీలకు మరి రిజర్వేషన్ అమలయ్యే విధంగా చేయట్లేదు అనేది తేటతెల్లమవుతా ఉన్నది. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదో రకంగా బయటపడాలి, ఏదో రకంగా పబ్బం గడుపుకున్నటువంటి ఒక కుట్ర దాగుందా? వాళ్ళ ఒక ప్రయత్నం ఆ విధంగా అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా కుట్ర దాగి ఉన్నది. ఒకవేళ దాగి లేకుంటే అసెంబ్లీ తీర్మానం కాకుండా ఫస్టే ఆర్డినెన్స్ చేసి జీవోలు తీసుకొచ్చి వెంటనే ఎన్నికలు పోవాల్సినటువంటి అవసరం ఉండే. అట్లాంటివి చేయకుండా కాలయాపన చేస్తున్నది, మోసం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే నిన్న అడ్వకేట్ జనరల్ కూడా కూర్చోబెట్టుకున్నారండి. వాళ్ళు న్యాయపరంగా కూడా మేము కొట్లాడతామని చెప్తా ఉన్నారు. ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు ఇవన్నీ కూడా తేల్చుకునే లోపు ఎంత సమయం పడుతుంది? ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది అమలయ్యే అవకాశం ఉందా? 42% సీట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని చెప్తూనే ఇది చట్టం అమలు కాకుంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్న దాంట్లో వాస్తవం ఏందనేది కనపడతా ఉంది. ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకునే అవకాశం ఉందండి. అన్ని ప్రతిపక్ష పార్టీలని, అఖిల పక్షాలని తీసుకెళ్లి ఢిల్లీ వెళ్ళి ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉండే. కానీ ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు? కనీసం ప్రతిపక్షాలని, ఇతర అఖిలపక్ష నాయకుల్ని కన్సిడర్ కూడా చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, వాళ్ళ వాదన కూడా వినట్లేదు. ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దీన్ని కూడా ఎట్లా చూడాలి? ఇప్పుడు అందరు కలిసి చేస్తే అందరికీ
ఒకవేళ కేంద్రమే కనుక ఒప్పుకుంటే అందరికీ పేరు వస్తుంది కాబట్టి మేము ఒక్కరమే చేసినట్లయితే రాహుల్ గాంధీ గారు కులగణన చేయమన్నాడు కాబట్టి మేము చేసినాం, దేశానికే ఒక రోల్ మోడల్ అని చెప్పారు. కానీ ఇవాళ దేశంలోనే బదనామయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కులగణన రాష్ట్రాలు చేసినటువంటి కులగణన పనికిరాదని చెప్పి కేంద్రం ఎప్పుడో చెప్పింది. అయినా కూడా ఈ అన్ని విషయాలు రాహుల్ గాంధీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు తెలుసు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు అధికారులకు అందరూ తెలుసు. అయినా కూడా దీన్ని కాలయాపన చేయటానికి లేకపోతే ఇచ్చిన మాటని తప్పుకోవటానికి ఏదో రకంగా కుంటి సాకుతోని చేస్తున్నటువంటి చర్యలు తప్ప వాస్తవంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్లయితే 42% రిజర్వేషన్ని అమలు చేయటానికి కేంద్రాన్ని మోడల్గా ఉంచి 9వ షెడ్యూళ్ళన్నా చేర్చి అమలు చేయాలి, లేదంటే జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ రకంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా బీసీ సంఘ నేతలు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధి లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఇది సాధ్యపడదు. కేవలం షెడ్యూల్లో చేర్చడము, పార్లమెంట్లో బిల్లు సవరణ చేయడము, ఇవన్నీ చేస్తే కానీ బీసీలకు న్యాయం జరగదని కూడా వాళ్ళు పదే పదే కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా న్యాయ చిక్కులు వచ్చేలాగా న్యాయస్థానంలో నిలబడకుండా ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. బీసీలకు మరొకసారి మొండి చేయి చూపేలాగా, నయవంచనం చేసేలాగా పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా బీసీ సంఘం నేతలు వాపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు బీసీ సంఘం నేతలు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.